వచ్చే సంవత్సరం మీరు సంతోషంగా ముక్కుపుడకతోనే పెళ్లి రోజుని జరుపుకుంటారు. అలా చేసే బాధ్యత నాది. ఏమమ్మా అవునమ్మా, నువ్వు మాట్లాడుతున్న దానికి ఏమన్నా అర్థం ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. అనయ్య, మర్యాదగా మాట్లాడు. మరి లేకపోతే ఏంట్రా? వారం రోజుల్లో అందరం యమలోకానికి చేరుతామని బాధపడుతుంటే ఈవిడి గారు ఏకంగా వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుతోంది. వారం తరువాత గండాలన్నీ దాటిపోతాయి కాబట్టి ఆ నమ్మకంతో మాట్లాడుతుంది. ఇందులో తప్పే ఉంది? కొంచెం ప్రాక్టికల్ గా ఉండండి శ్రీకర్. ప్రకృతి ప్రళయమై ఊరు మీద విరుచుకుపడినప్పుడు అవని అరచేయి అడ్డం పెట్టి ఆపేయగలదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళాన్ని వెనకేసుకురావడానికి కూడా ఓ పద్ధతి పాడు ఉంటారా? అర్థమైందా? అబ్బబ్బబ్బబ్బా, ఏమీ లేని చోట కూడా నిప్పుని రాజేయగల సమర్థులు మీరు. బావా నీరసంగా ఉందన్నావు, మరి ఇప్పుడు నోరులేస్తుందేంటి? మీ మాటలు వింటే మూలన పడ్డ ముసలాడు కూడా లేచి తంతాడు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ ఉంది. అలా అని ఆశలు వదులుకోకూడదు. రేపటి మీద ఆశతోనే బ్రతకాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని కంగారు పడకూడదు. నా ప్రయత్నంలో నేనున్నాను. అందరికీ మంచి జరిగేలా చేస్తాను. కొంచెం ఓపికతో ఉండండి. పంతులు గారు, మీరు మిగిలిన కార్యక్రమం జరిపించండి. అమ్మా, మరి కాసేపట్లో మాంగళ్య ధారణ ఉంటుంది. దాంతో కళ్యాణ ఘట్టం పూర్తవుతుంది. చెప్పు మాయా, వేడుక ఘనంగా జరుగుతుందా? అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ కళ్యాణం అయిన తర్వాత ఊరికి పట్టిన పీడ వదిలిపోతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నువ్వవేం పట్టించుకోవద్దు. నేను బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కళ్యాణం ఆఖరి ఘట్టంకి చేరుకుంది. నువ్వు అక్షయను అందరి మధ్య నుంచి బయటికి రప్పించడానికి ఏదో ఉపాయం ఆలోచిస్తానన్నావు కదా, అదేం చేశావు? మీ ఇంటికి జగన్నాథం వస్తాడు. అతను నీకు ఎదురు పడతాడు. నీతో ఒక విషయం చెప్తాడు. అది చెప్పేటప్పుడు అతని మాటలకు అనుకూలంగా నువ్వు స్పందిస్తావు. ఇదంతా దూరం నుంచి అక్షయ విని బయటకు బయలుదేరుతుంది. అర్థమవుతుందా? అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నేనైతే బాంబ్ బ్లాస్ట్ చేసేస్తాను. అక్షయ చనిపోయినా నాకు అనవసరం. ఆ కుటుంబం మీద నాకున్న ప్రతీకారం తీరితే చాలు. తొందరపాటు పనులు చెయ్యకు మాయా. అక్షయ లేనిదే ముక్కు పుడక దర్శన భాగ్యం కలగదు. అది ఆ మహర్జాతకురాలి కంటే పడుతుంది. మన సంకల్పం నెరవేరబోతున్న సమయంలో నువ్వు నాశనం చెయ్యకు. నా మాట నువ్వు కాదంటే నేను నిన్ను కూడా క్షమించను. నీ మీద దాడి చేయాల్సొస్తుంది. జగన్నాథం మాటలతో అక్షయ ఖచ్చితంగా బయలుదేరుతుంది. సరే, అయితే నేను బయటికి వెళ్ళి జగన్నాథం గారి గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటి వరకు నాగమ్మ చిలకమ్మల జాడ తెలియలేదు. ఏమైపోయాయో తెలియడం లేదు. ఓసారి బయటికి వెళ్ళి చూస్తాను. ఒకవైపు నుంచి జగన్నాథం వస్తారని, మరోవైపు నుంచి అక్షయ బయటకు వస్తుందని ఆ వశీకర చెప్పింది. ఎవరు కనిపించడం లేదేంటి?
ఇప్పుడు నేను సిచ్యుయేషన్ని పర్ఫెక్ట్గా డీల్ చేయాలి. నమస్కారం అమ్మా. నమస్కారం జగన్నాథం గారు. పెళ్లి రోజు వేడుకకు వచ్చారా? రండి రండి. లేదమ్మా, వేదవతి గారితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అందరూ కళ్యాణంలోనే ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ విషయం అక్షయ్కు చేరాలమ్మా. అలాగేనండి, మీరు చెప్పండి. అక్షయతో చిలుక నాగుపాము ఎంతో అన్యోన్యంగా ఉంటాయని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అవునండి, అది నిజమే. ఇప్పుడు నేను అడవిలో పనుండి వెళ్తుండగా చిలక పాములు ఆ శవాల కోట వైపు వెళ్తూ కనిపించాయి. ఆ కోట వైపు వెళ్లడం అతి ప్రమాదకరమని అందరికీ తెలుసు కదా. అవును. నేనైతే వాటిని ఆపలేకపోయాను, వెనకకు మళ్లించలేకపోయాను. ఎందుకంటే వాటికి అవని అక్షయ చెప్తేనే వింటాయి. మళ్ళాంటి వాళ్ళు చెప్తే వినవు కదా. శవాల కోట వైపుకు వెళ్తే అవి చనిపోతాయి కదా. ఈ విషయమే వేదవతి వాళ్లతో చెప్దామని పనిగట్టుకొని ఇక్కడికి వచ్చాను. మీరు చెప్తే ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. జరుగుతున్న కళ్యాణం ఊరి మంచి కోసం కాబట్టి వీలు చూసుకొని నేనే చెప్తాను. సరే అమ్మా, అక్షయ్కు తొందరగా తెలియజేయి. ఇక నేను బయలుదేరతాను. అక్షయకు ఎంతో ఇష్టమైన ఆ 2 ప్రాణులకు ప్రాణహాని ఉందని శ్రమ తీసుకొని మరీ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇక మరి వెళ్ళొస్తానమ్మా నేను. ఈ విషయం అక్షయ్కి చెప్తే అవనికి చెప్తుంది. ఫంక్షన్ పాడైపోయి ఊరికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అవును, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. తాళపత్రాలలో చూపించిన ప్రమాదం ఇదేనన్నమాట. నేనెవరికి కనిపించకుండా వెళ్ళి రెండిటిని కాపాడుకుని తీసుకుని వస్తాను. సక్సెస్. వసీకరా, నువ్వు చెప్పిన విధంగానే అక్షయ బయటికి వెళ్ళిపోయింది. ఇక నేను నా పనిలో ఉంటాను. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. కళ్యాణం అయిన తర్వాత అత్తయ్య చేతిలో పండు తీసుకుని వెళ్ళడం అందరూ మర్చిపోకండి. అమ్మవారి ముందు పూజలో ఉంది కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదం అందుకున్న ప్రతిదీ మహిమగలదే అవుతుంది. అందరికీ నా చేతులతోనే ఇస్తాను.